రాజధాని అసైన్డ్ భూములకు సంబంధించి జీవో జారీ వ్యవహారంలో ముఖ్యమంత్రి చంద్రబాబు మంత్రి నారాయణలపై 2021లో ఎఫ్ఐఆర్ నమోదు చేయడం రాజకీయ కక్ష సాధింపే తప్ప మరొకటి కాదని హైకోర్టు విస్పష్ట తీర్పునిచ్చింది. ఇక రాజకీయ దురుద్దేశంతోనే కేసు నమోదు చేశారని పేర్కొంది. పరిపాలనాపరమైన నిర్ణయాలకు నేరపూరిత చర్యలను ఆపాదిస్తే ప్రజాస్వామ్య మనుగడే ప్రమాదంలో పడుతుందని తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది. శాసనసభ ఆమోదించిన నిర్ణయాలకు నాయకులను శిక్షించడం అంటే వారిని ఎన్నుకున్న ప్రజలను కూడా శిక్షించడమే అవుతుందని పేర్కొంది. అసైన్డ్ భూముల కేసులో చంద్రబాబు నారాయణలను యాంత్రికంగా దౌర్జన్యపూరితంగా నిందితులుగా చేర్చారని తెలిపింది. ఇక వ్యక్తిగత హోదాలో చంద్రబాబు నారాయణ కాగ్నిజబుల్ నేరాలకు పాల్పడినట్లు ఎఫ్ఐఆర్లో నిర్దిష్ట ఆరోపణలు లేవని స్పష్టం చేసింది. నేర బాధ్యత వ్యక్తిగతమైనదని, అధికారిక హోదా ఆధారంగా నేరాన్ని ఆపాదించలేరని హైకోర్టు తేల్చి చెప్పింది. నేర దర్యాప్తునకు అవసరమైన నిర్ణయాలేవి చంద్రబాబు నారాయణ తీసుకున్నట్లు సిఐడి ప్రాథమిక నివేదిక, దాని ఆధారంగా నమోదు చేసిన ఎఫ్ఐఆర్లో నిరూపణ కావట్లేదని పేర్కొంది. 2016 ఫిబ్రవరి 17న జీవో 41 తీసుకువచ్చినప్పుడు రైతులు గాని భూ యజమానులు గాని దానిపై అభ్యంతరం చెప్పలేదని గుర్తు చేసింది. ప్రభుత్వ పాలసీతో నష్టపోయామని ఏ బాధితుడు కోర్టులను ఆశ్రయించలేదని తెలిపింది. దీనికి బదులు రాజకీయ ప్రత్యర్థే ప్రభుత్వ పాలనను అప్రతిష్ట పాలు చేసేందుకు ప్రయత్నించారని పేర్కొంది. ప్రభుత్వం మారి చంద్రబాబు నారాయణ ప్రత్యర్థులు అధికారంలోకి వచ్చిన వెంటనే ఆ జీవో వల్ల అక్రమాలు జరిగినట్లు ఆరోపిస్తూ 5 ఏళ్ల తర్వాత 2021 ఫిబ్రవరి 4న అప్పటి అధికార పార్టీలో క్రియాశీల నేత మంగళగిరి ఎమ్మెల్యే పిటిషనర్లకు రాజకీయ ప్రత్యర్థి అయిన ఆళ్ల రామకృష్ణారెడ్డి ఫిర్యాదు చేశారని గుర్తు చేశారు.